భారత రాజకీయ యవనిక పైన చెరగని ముద్ర వేసిన చాలామంది ప్రముఖులు గగనతల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వారిలో తెలుగులో ముఖ్యులు కూడా ఉన్నారు. భారత రాజకీయ చరిత్రలో విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు ఎన్నో విషాదాలను నింపాయి. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన అగ్రశ్రేణి నాయకులు, భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతారని భావించిన వారు సైతం ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం దేశానికే తీరని లోటును మిగిల్చింది. ఇవాళ అజిత్ పవార్, నిన్నటి విజయ్ రూపానీ మరణం వరకు గడిచిన దశాబ్దాల్లో గగనతల ప్రమాదాలు భారత రాజకీయ రంగానికి తీవ్ర నష్టాన్ని చేశాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, హెలికాప్టర్ ప్రమాదాల్లో చనిపోయిన వైఎస్ బాలయోగి, ప్రైవేట్ విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ, సింధియా, యుద్ధ సమయంలో బల్వంత్ రాయ్ మెహతా, హెలికాప్టర్ ప్రమాదాల్లో దోర్జీ ఖండు అండ్ ఓపీ జిందాల్, MI-17 హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్. భారత రాజకీయ చరిత్రలో విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు ఎన్నో విషాదాలను నింపాయి. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన అగ్రశ్రేణి నాయకులు, భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతారని భావించిన వారు సైతం ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం దేశానికి తీరని లోటును మిగిల్చింది. ఇవాళ అజిత్ పవార్, నిన్నటి విజయ్ రూపానీ మరణం వరకు గడిచిన దశాబ్దాల్లో గగనతల ప్రమాదాలు భారత రాజకీయ రంగానికి తీవ్ర నష్టాన్ని చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా వెలుగొందుతున్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు. సెప్టెంబర్ 2, 2029న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బెల్ 430 హెలికాప్టర్ నల్లమల అడవుల్లోని పావురాళ్ల గుట్ట వద్ద కూలిపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో వైఎస్ఆర్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. లోక్సభ స్పీకర్గా అత్యున్నత పదవిలో ఉన్న జీఎంసీ బాలయోగి 2022 మార్చి 3న హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ హెలికాప్టర్ను చెరువులో అత్యవసరంగా దించే ప్రయత్నం చేశారు. కానీ అది విఫలమై కూలిపోవడంతో బాలయోగి అక్కడికక్కడే మరణించారు. ఇది తెలుగు వారందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఘటన. జాతీయ స్థాయిలో సంజయ్ గాంధీ విమాన ప్రమాదం దేశ రాజకీయ గమనాన్ని మార్చేసింది. ఇందిరాగాంధీ రాజకీయ వారసుడిగా ఎదిగిన ఆయన ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయ సమీపంలో చిన్న విమానంలో విన్యాసాలు చేస్తుండగా నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురయ్యారు. అదేవిధంగా 2001లో కాంగ్రెస్ దిగ్గజం మాధవరావు సింధియా ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి వద్ద కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు పలువురు జర్నలిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. సింధియా మరణం అప్పట్లో కాంగ్రెస్ పార్టీని భర్తీ చేయలేని లోటుగా మిగిలిపోయింది. గుజరాత్ 2వ ముఖ్యమంత్రిగా పనిచేసిన బల్వంత్ రాయ్ మెహతా మరణం యుద్ధ తంత్రాన్ని గుర్తు చేస్తుంది. 1965 భారత్ పాక్ యుద్ధ సమయంలో సరిహద్దు ప్రాంతాలను పర్యవేక్షించేందుకు ఆయన వెళ్లారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని శత్రుదేశమైన పాకిస్తాన్కు చెందిన యుద్ధ విమానం కూల్చివేసింది. యుద్ధ సమయంలో ఒక ముఖ్యమంత్రి ఇలా మరణించడం దేశ చరిత్రలో అత్యంత విషాదకరం. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న దోర్జీ ఖండు 2011లో తవాంగ్ నుంచి ఈటానగర్ వెళ్తుండగా మంచు కొండల్లో హెలికాప్టర్ కూలిపోయి మరణించారు. 5 రోజుల గాలింపు తర్వాత ఆయన మృతదేహం లభ్యమైంది. అలాగే ప్రముఖ శాస్త్రవేత్త మరియు హర్యానా మాజీ మంత్రి ఓపీ జిందాల్ 2005లో చండీగఢ్ వెళ్తుండగా ఉత్తరప్రదేశ్లోని సహారాన్పూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఈ విమాన ప్రమాదాలు కేవలం రాజకీయ నేతలనే కాకుండా దేశ రక్షణ రంగాన్ని కూడా కుదిపేశాయి. 2021 డిసెంబర్ 8న భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న MI-17 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్ వద్ద కూలిపోయింది. పొగమంచు వల్ల పైలట్ అయోమయానికి గురి కావడం ఈ ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో రావత్ దంపతులతో పాటు మరో 12 మంది సైనిక అధికారులు అమరులయ్యారు. ఇది దేశ రక్షణ వ్యవస్థకు పెద్ద దెబ్బ. శాస్త్ర, సాంకేతిక మరియు స్వాతంత్ర సమర చరిత్రలోనూ ఇలాంటి చేదు జ్ఞాపకాలున్నాయి. భారత అణు విజ్ఞాన పితామహుడు హోమీ జహాంగీర్ 1966లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించగా 1945లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తైవాన్ విమాన ప్రమాదంలో అదృశ్యమవ్వడం ఇప్పటికీ ఒక వీడని మిస్టరీగానే ఉంది.
ఈ ప్రమాదాలన్నీ విమానయాన భద్రతపైన మరియు విఐపీల ప్రయాణాలపైన ఎన్నో ప్రశ్నలను, ఎన్నో పాఠాలను మిగిల్చాయి. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక లోపాలు లేదా మానవ తప్పిదాలు ఏదేమైనప్పటికీ ఈ ఆకస్మిక మరణాలు భారత రాజకీయ చిత్రపటంపై ఎప్పటికీ ముగిసిపోని గాయాలుగానే మిగిల్చాయి.